ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి చూద్దాం. కర్కట రాశి వారి జాతకం, ప్రశ్న, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, అనుకున్న కోరిక ఎలా ఉంది చూడు జానకిరామ్. నమ్మిన పని చేసే పనిది, ఆరోగ్యంది, ఇల్లు జాగా భూమిది చేసే పనిది ఎలా ఉంది. కర్కట రాశి వారి జాతకం చెప్పాలంటే చాలా వరకు శుభయోగం ఉన్నదండి. వారి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి వారికి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు చాలా వస్తున్నాయండి. ధనపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, చేసే పనుల పరంగా, పర్సనల్ పరంగా చాలా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తున్నాయండి. ఆ చిక్కులు వెళ్ళిపోయే టైం దగ్గర వచ్చింది. వారి జాతక బలంలా పరమశివుడు వచ్చిండు, అలాగే అమ్మవారు పార్వతీ దేవత వచ్చింది, అలాగే కుమారస్వామి వచ్చిండు వారి పేరు మీద, అలాగే అమ్మవారు కాళికా శక్తి వచ్చింది, దక్షిణ కాళికా దేవత వచ్చింది. కర్కట రాశి వారి జాతకంలో పుష్యమి నక్షత్రం వారికి చాలా వరకు మాత్రం యోగకాలం ఉన్నదండి. అనుకున్న పని సాధిస్తారు వారు. ఆదాయ ఖర్చు విషయాల్లో మాత్రం కలిసి వస్తుందండి. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. వారు ఏ వ్యాపారం చేసినా ముఖ్యంగా వారికి లక్కీ నెంబర్ 2 వస్తుంది, 7 వస్తుందండి. సోమవారం అనుకూలం ఉంటుంది. వారు వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది, బియ్యం వ్యాపారం కలిసి వస్తుంది, పత్తి వ్యాపారం కలిసి వస్తుంది, అలాగే పూల వ్యాపారం, తెల్ల పూల వ్యాపారం కలిసి వస్తుందండి వారి జాతక బలంలా. అలాగే వీరి పేరు మీద చూడాలంటే తెలుపు వర్ణంలో ఉన్న ఏదైనా సరే వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వీరి పేరు మీద తెల్ల రత్నాలు కావచ్చు, ముత్యాలు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. కానీ వివాహమైన స్త్రీలు, భార్య భర్తలతో ఇబ్బందులు ఉన్నవారు, దూరంగా ఉన్నవారు, విడాకులు తీసుకుంటామని దూరం ఉన్నవారు కూడా దగ్గరయ్యే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద. అలాగే మాత్రం వివాహమై విడిపోయిన వారు, ద్వితీయ వివాహం చేసుకునే వారికి తప్పకుండా వీరికి మంచి యోగబలం కనబడుతుందండి. అలాగే మానసిక పరంగా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అలాగే విద్యార్థులకు చదువు విషయంలో మాత్రం తిరుగు ఉండదు వారి పేరు మీద. ఆ సరస్వతి దేవత కటాక్షం ఉంటుంది, ఆ గాయత్రి మాత కటాక్షం ఉంటుంది, ఆ విఘ్నేశ్వరుడి కటాక్షం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా మంచిది. కొందరికి బాలగ్రహ దోషం ఉంటుందండి. బాలలంటే మాత్రం ఒక ఊహ తెలిసినప్పటి నుంచి 5 సంవత్సరాల వయసు నుంచి పడితే మాత్రం 16 సంవత్సరాల వరకు, 17 సంవత్సరాల వరకు బాల కౌమర దశ అంటారు కాబట్టి బాలగ్రహ దోషం ఉంటుందండి. చదువు మీద ధ్యాస ఉండదు. అలాగే మాత్రం మతిమరుపు చాలా ఉంటుంది, కోపం, ఈర్ష్య చాలా ఉంటుంది, పెద్దల మీద కోప్పడుతూ ఉంటారు. అలాగే విద్య మీద ఆసక్తి ఉండదు, గంటకో గుణం ఉంటుంది. దానికి ఏమంటారంటే అండి, చాలా వరకు మాత్రం మన సైన్స్లా ఈ బాబుకి ఏమైనా మానసికంగా ఇబ్బంది ఉందనుకుంటారు, కానీ మాత్రం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అయితే బాలగ్రహ దోషం అంటారండి. ఆ బాలగ్రహ దోషం పోవడానికి వీరు ఖచ్చితంగా మాత్రం శివుడికి అభిషేకం చేపించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే మాత్రం బియ్యం దానం చేయటం, అన్నదానం చేయటం చాలా వరకు మంచిదండి. కొత్త వస్త్రాలు ఎవరికైనా దానం చేయటం మంచిది. అలాగే వివాహం కాని స్త్రీలు గౌరీమాతను పూజ చేయటం, గౌరీదేవిని పూజ చేయటం, గౌరీ వ్రతం అంటారు, గౌరీమాత పూజ అంటారు. కానీ మాత్రం ముత్తైదులతో పూజ చేస్తే వారి కళ్యాణం అయిన వారు చేయొచ్చు, కానివారు కూడా చేయొచ్చు అండి. కళ్యాణం అయిన వారు చేస్తే మాత్రం భర్తకు, సంసారానికి, సంతానానికి, సంపదకు, కుటుంబానికి, ఆరోగ్యానికి, అలాగే మాత్రం వారు ఎవరితో పోయినా సౌభాగ్యం ఉంటుందండి. ఏ పని చేసినా మంచిగా ఉంటుందండి. ఇక వివాహం కాని వారు చేస్తే మాత్రం అండి వివాహంలో కలిసి వస్తుంది. అనుకున్న వ్యక్తితోని కళ్యాణం అవుతుంది. అటు అత్తమాల సైడు మంచిగా ఉంటుంది, ఇటు తల్లిదండ్రుల సైడు మంచిగా ఉంటుంది, విద్యల విషయంలో మంచిగా ఉంటుంది, ఉద్యోగ విషయంలో మంచిగా ఉంటుంది, కెరీర్ విషయంలో మంచిగా ఉంటుంది, పర్సనల్ లైఫ్లో కూడా మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే వ్యాపారం చేయాలనుకునే వారు కూడా వ్యాపార విషయంలో కలిసి వస్తుంది. వ్యవసాయ విషయంలో మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు తప్పవండి. పాడి పరిశ్రమ రంగం ఉన్నవారు మాత్రం జాగ్రత్తలు పాటించడం మంచిదండి. నర్సరీ రంగం వారికి మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలంలో. ఫైనాన్స్ రంగం వారికి మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుందండి. కంప్యూటర్ కోర్స్ చదివేవారికి, కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి, అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం మేధావి రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇక ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. రెవెన్యూ రంగం వారికి మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయండి. అది రైల్వే డిపార్ట్మెంట్ వారికి చాలా వరకు కలిసి వస్తాయండి. ఆర్టీసీ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. అలాగే ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నీటిపారుదల శాఖ వారికి ఇబ్బందులు తప్పవండి. మున్సిపాలిటీ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. రొడ్ల భవనాల శాఖ వారికి మంచి యోగ బలాలు ఉంటాయండి.
నీటిపారుదల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే మాత్రం విద్యుత్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. రాజకీయ నాయకులకైతే రాజయోగం ఉందండి. వీరి పేరు మీద పట్టిందల్లా బంగారం ఉంది. గత 7.5 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద. అలాగే విదేశం వెళ్ళాలనుకునే వారికి, విదేశం నుంచి స్వదేశం రావాలనుకునే వారికి, అలాగే విదేశం నుంచి వచ్చి మన స్వదేశంలో వ్యాపారం చేయాలనుకునే వారికి, బహుళ అంతస్తులు కట్టాలనుకునే వారు, బహుళ ఫ్యాక్టరీలు, పెద్ద ఫ్యాక్టరీలు కట్టాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. అలాగే మాత్రం మోటార్ ఫీల్డ్ రంగం, కంప్యూటర్ రంగం, అలాగే ఎలక్ట్రానిక్ పరికరాల రంగం, డీజిల్, పెట్రోల్, ఆయిల్ రంగం ఇటువంటి వ్యాపారం చేయాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఈ కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం అలాగే ఆశ్లేష నక్షత్ర వారి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్దల మాట ప్రకారం నడవాలి. ముగ్గురితో కలిసి ఏ పని చేయవద్దు. ఇద్దరితో, నలుగురితో, 10 మందితో, ఎంతమందితో చేయొచ్చు కానీ ముగ్గురితో చేయవద్దండి. వాస్తు ప్రకారం వీరి ఇంటి పరిసరాలు అన్ని దిక్కులు మంచిదేనండి. వీరి జాతక బలానికి ఏ దిక్కు చెడ్డదని కాదు. కానీ వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దక్షిణ ప్రాంతం మాత్రం తక్కువ స్థానం ఉండాలండి. వీరికి ఇల్లు కట్టినప్పుడు అండి దక్షిణం తక్కువ ఉండాలి, ఉత్తరం ఎక్కువ ఉండాలి, తూర్పు ఎక్కువ ఉండాలి, పడమర తక్కువ ఉండాలి, 4 భాగాలు సరి సమానం ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే దక్షిణం అసలే ఉంచరండి, ఉత్తరం చాలా ఉంచుతారు. కొందరు పడమర అస్సలే కొద్ది కూడా ఉంచరండి, మొత్తం గోడ కడతారు, తూర్పు ఉంచుతారు. అలా చేస్తే ఏమవుతుందంటే 2 భాగాలు మిగులుతాయండి. 4 భాగాలు ఉండాలి. కాకపోతే ఒక సైడ్ తక్కువ ఉండటం, ఒక సైడ్ ఎక్కువ ఉండటం చాలా వరకు మంచిది. పడమర స్థానంలో తక్కువ స్థానం ఉండాలి, దక్షిణ స్థానంలో తక్కువ స్థానం ఉండాలి, ఉత్తర స్థానంలో కొద్దిపాటి ఎక్కువ స్థానం ఉండాలి, తూర్పు స్థానంలో కొద్దిపాటి ఎక్కువ స్థానం ఉండాలి. ఆ ఇంటికి చాలా వరకు సిరిధాన్యాలు వర్ధిల్లే అవకాశం ఉంటుంది. అలాగే కృష్ణ తులసి చెట్లను పెంచడం చాలా మంచిదండి. అలాగే లక్ష్మీ తులసి చెట్లను కూడా పెంచడం చాలా మంచిదండి. కృష్ణ తులసి చెట్టు మాత్రం ఆగ్నేయ సైడు పెట్టాలండి, లక్ష్మీ తులసి చెట్టు మాత్రం తూర్పు దిక్కు పెట్టాలండి. ఈ చెట్ల మూలంగా మాత్రం వారి మీద ఉన్న ఏదైనా చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. నిత్యం పూజ చేస్తూ ఉండాలి, చాలా వరకు మంచిది. నిత్యం గంటలు చేసేది ఏం లేదండి. స్నానం చేసి 5 సార్లు తిరగటం, అగరబత్తులు పెట్టడం, అలాగే పసుపు కుంకుమ చల్లటం, తొక్కని చోట్ల ఉంచకుండా కొద్దిగా హైట్గా పెట్టడం, లేదా మనకు దగ్గరలో తగలకుండా ఉంచడం, లేదా గ్యాప్లో ఉంచడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా ఈశాన్య భాగ యోగ బలం పెట్టడం కూడా చాలా వరకు మంచిది. ఇంకోటి వీరి జాతక బలానికి చూడాలంటే వీరి గృహంలో తమలపాకుల చెట్టు కూడా పెంచడం చాలా వరకు మంచిదండి, ముఖ్యంగా వీరి పేరు మీద. రెండవది మాత్రం ఆ ఈశ్వరునికి సంబంధించిన చెట్టు కూడా మాత్రం పెంచడం చాలా మంచిదండి. బిల్వ వృక్షం, కానీ బిల్వ దళం అంటారు. కానీ ముఖ్యంగా ఈ రాశివారి పేరు మీద చూడాలంటే కర్కట రాశివారి పేరు మీద మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు, చిక్కులు చికాకులు వస్తున్నాయండి. దైవ నమ్మకం లేనివారు అన్నదానం చేయండి. అలాగే దైవ నమ్మకం ఉన్నవారు, జ్యోతిష నమ్మకం ఉన్నవారు కూడా అన్నదానం చేయండి. అన్నదాత సుఖీభావ అంటారు. కానీ వీరు చేసిన చిక్కులు చికాకులు దొరికిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.